నెల్లూరు నగరం టౌన్ హోస్పేటలో వినూత్న గణనాథుడు కొలువుతీరారు. రేబాలవారి వీధిలోని పీటీజీ రాజ్ టవర్స్ లో మహిళలు చిట్టి గాజులతో ఈ బొజ్జ గణపయ్యను రూపొందించారు. 93 మంది మహిళలు 15 రోజుల పాటు కష్టపడి 3 లక్షల చిట్టి గాజులతో గణేష్ ను తీర్చిదిద్దారు. గత 15 ఏళ్లుగా ఇక్కడ వినూత్న గణనాథులను ఏర్పాటు చేస్తుంటారు. ఆకర్షణీయంగా దర్శనమిస్తున్న చిట్టి గాజుల గణనాథుని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటున్నారు. 9 రోజుల పాటు పూజలు చేసి అనంతరం వేడుకగా నిమజ్జనం చేస్తామని నిర్వాహకులు జ్యోతి ప్రసాద్ తెలిపారు. భాస్కర్ రెడ్డి గారు जय बोलो गणेश महाराज की जय। స్టౌనస్పేట ప్రాంతంలోని రేపాలవారి వీధిలో గ్రంథాలయం పక్కన పీటీజీ రాజ్ టవర్స్ అను నివాస గృహం సుమారు మేము 52 కుటుంబాలు ఉంటాం. ఈ వినాయక చవితిని సుమారు మా అపార్ట్మెంట్ ఆడబిడ్డల చేతుల మీదుగా పెద్దల చేతి మీదుగా సుమారు 17 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. సుమారు ఒక 10 సంవత్సరాల నుండి ఏదో ఒక రకమైన కొత్తదనం, ఒక నెమలి ఈకలతో కానివ్వండి, అలానే గాజులతో కానివ్వండి, పసుపు కొమ్ములు కానివ్వండి, విభూతి పళ్ళు కానివ్వండి, తర్వాత మీకు ముత్యాలు కానివ్వండి, గవ్వలు కానివ్వండి, వీటిలన్నిటితో మనం ఏదో రకమైన కొత్త కార్యక్రమం మా అపార్ట్మెంట్ ఆడబిడ్డల చేత పెద్దల చేత చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం మనం చిట్టి గాజుల్లో ఆడవాళ్ళ చేతికి అందం, చిట్టి గాజులు ఆడవాళ్ళకి చిట్టి గాజులతో పూజ చేయడం ఇష్టం. అందుకని ప్రతి ఒక్క ఆడబిడ్డ సంతోషంగా ఉండాలని, పట్టణ ప్రజలు కూడా వీక్షించి స్వామివారి కటాకక్షాలు తీసుకోవాలని కోరికతో ఈ పెట్టడం జరిగింది. దీనికోసం మనం ఒక రూపకర్త, సూచన, వ్యూహకర్త శారదా క్రియేషన్స్ వారి దగ్గర వారి సారథ్యంలో మా అపార్ట్మెంట్ ఆడబిడ్డలు నిరంతరం రాత్రనక పగలనకుండా చేస్తూ సుమారు పట్టణంలోని 93 మంది ముక్కాల ద్వారకనాథ్ మిత్రమండలి మహిళా విభాగానికి సంబంధించిన 93 మంది ఆడబిడ్డలు రాత్రనగా పగలనగా ఈ 3 లక్షల చిట్టి గాజులు అల్లడం జరిగింది. అందువల్ల ఇంత అద్భుతమైన వినాయకుడు రావడానికి కారణం ఏంటంటే వారందరి సమిష్టి కృషి, వారందరి ఫలితమే ఈరోజు ఇంత గొప్ప వినాయకుడు రావడం జరిగింది. సుమారు 9 రోజుల పాటు అనగా వచ్చే గురువారం వరకు స్వామివారు పట్టణ ప్రజల కోసం దర్శనార్థం అందుబాటులో ఉంటారు. కాబట్టి పట్టణ ప్రజలు ప్రతి ఒక్కరూ విచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారు ఆశీస్సులు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత గొప్ప విజయం సాధించడానికి మా అపార్ట్మెంట్ ఆడబిడ్డలు ముఖ్య కారణం. కాబట్టి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ఆడబిడ్డలకి మీ మీడియా మిత్రుల ద్వారా కృతజ్ఞతలు తెలుపుకుంటూ పట్టణ ప్రజలందరూ విచ్చేసి ఈ స్వామివారిని దర్శించి దీవెనలు తీసుకొని మంచి అభివృద్ధితో పయనం కావాలని మా కోరిక. జై బోలో గణేష్ మహారాజ్. మేము ఇక్కడ అపార్ట్మెంట్ లో 20 ఇయర్స్ నుంచి ఉన్నాము. 17 ఇయర్స్ నుంచి వినాయకుడిని పెడుతున్నాము. రకరకాలుగా ప్రతి సంవత్సరము దేవుణ్ణి గవ్వలతో, ముత్యాలతో, టెంకాయలు, గాజులు రకరకాలుగా దేవుడికి స్పెషల్ గా చేయిస్తాము. చాలా మంది చూసేదాన్ని కూడా వచ్చి అందరూ చాలా బాగుందని చెప్తారు. మాకు చాలా సంతోషం. జ్యోతి అన్నయ్య దగ్గరుండి, ఎడ్లపల్లి అంకుల్ అని చెప్పి వాళ్ళందరి దగ్గరుండి అన్ని చేస్తారు. మేము అందరం కూడా సపోర్ట్ చేస్తాము. చందాల దగ్గర కానీ ఏదైనా కానీ ఇక్కడ వెనకని చేయము. దేవుడు ఆశీస్సులు కూడా బాగుంటాయి మా అందరికి. ఈసారి చిట్టి గాజులతో స్పెషల్ గా చేయించాము. చాలా బాగుంది. భక్తులు కూడా బాగా వచ్చి. నా పేరు హేమ. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. నా పేరు పెండెల వెంకట సుబ్బయ్య. మేము ఈ అపార్ట్మెంట్ వాస్తవ్యులం. ఈ అపార్ట్మెంట్ లో చేరడం మా అదృష్టం. నేను ఇక్కడ చేరి 9 సంవత్సరాలైంది. 9 సంవత్సరాల నుంచి ఇక్కడ రకరకాల వినాయకులతో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ప్రత్యేకంగా వినాయకులను తయారు చేసి ప్రజలు
ఆస్వాదిస్తున్నారు, స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు. ఈ అపార్ట్మెంట్ ప్రతి సంవత్సరం ఒక కొత్తదనం కోసం ప్రయత్నిస్తూ అందరినీ ఆకట్టుకొని స్వామివారి కృపకు పాత్రలయ్యేటట్టు చేస్తున్నాము. ఆ సందర్భంగా ఈ సంవత్సరము చిట్టి గాజులతో మన వినాయకుని తయారు చేయడం జరిగింది. 3 లక్షల గాజులు పడ్డాయి. దీనికి 93 మంది ఆడపడుచులు దీనికోసం కృషి చేశారు. ఈ వినాయకుడిని తయారు చేయడానికి 15 రోజులు పట్టింది. ఈ అపార్ట్మెంట్ ఆడపడుచులు మరియు ఈ కమిటీ మెంబర్స్, ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, ట్రెజరర్ గారు అందరి కష్టం మీద ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నాము. దీనికి ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇక్కడికి వచ్చి దర్శించుకొని ప్రతి ఒక్కళ్ళు వారి బంధువులకు తెలియజేయండి. స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. జై గణేష్ మహారాజ్ కి జై.